ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది పరక. సో ఇది అందరూ మనకి తెలిసిందే. సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో మన ఇంట్లో కసువు కొట్టడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం, అవునా? సో అయితే మనం ఇంట్లో పైన కప్పులు అంటే మన రూఫ్ అనేది ఉంటుంది కదా, సో అందులో మనము బూజు దులపాలంటే ఏం చేస్తాము, ఒక బూజు పరక లాంటివి తీసుకుంటాం, అవునా? సో అయితే బూజు పరక అనేది మనకు సో ఒక్కొక్కటి కట్టెతో వచ్చి దానికి పరక చుట్టి ఉంటాయి పాతకాలం. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చాయి. సో ఈ ప్లాస్టిక్ ఏంటి అంటే మనకు చాలా ఈజీగా వెయిట్లెస్గా ఉంటాయి. సో అలాంటివి యూజ్ చేసేసి మనకి తయారు చేశారు. సో అయితే మనకి ఇందులో కూడా చూపిస్తాను, ఇప్పుడు చూడండి. సో ఇది పరక వచ్చేసి ఇది బూజు పరక అండి. ఇది తీసుకున్నాం, మేము ఆన్లైన్లో తెప్పించాను, లేదా బయట షాప్లో తీసుకుందాం అనుకున్నాం. సో ఇది పరక చూసినట్లయితే దాదాపుగా మనకి ఇది మనకన్నా ఎత్తుగా ఉంది. దాదాపు 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఉంది ఇది. ఓకే, సో ఇది ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల ఇది పెరిగిందనమాట. సో ఇక్కడ మనకు తెలుసు దీంట్లో ఒక చిన్న కడ్డీలాగా ఉంటే లోపలికి, సో పైకి కిందికి మనం అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటాం, అవునా? సో ఇది నేను ఇక్కడ ఎందుకు ప్లాస్టర్ వేసానంటే, సో ఇక్కడ మనకి తీసినప్పుడు వేసినప్పుడు జారిపోతూ ఉంటుంది కదా, ఈ జారిపోకుండా ఉండడానికి సో మనకి ఇది జస్ట్ ఒక పైకి అనేసి నేను ఇక్కడ ఒక ప్లాస్టర్ అనేది మేము వేసామండి. ఓకే, అదే కాకుండా ఇక్కడ పైన మెయిన్ మనకు ఇక్కడ కూడా సో తలభాగంలో అదే ఇక్కడ కూడా మనకు ఇరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా ఇరిగిపోకుండా డ్యామేజ్ కాకుండా ఉండడానికని మేము ప్లాస్టర్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. సో ఇది మనం ఎక్కువ కాలం యూజ్ చేసుకోవాలంటే సో మనం ఎక్కువగా ప్లాస్టర్ కనిపించానండి యాక్చువల్గా. సో కొంచెం ఎక్కువ ప్లాస్టర్ కనిపిస్తే కొంచెం బాగా ఉంటుందని చెప్పేసి బందోబస్తు చేసామండి. ఓకే, ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ ప్లాస్టర్ అనేది యూజ్ చేశాను. సో దానివల్ల ఇది ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కాలం అనేది మన్నిక వస్తుంది. సో ఇది మనకి దాదాపు 10 అడుగులు 12 అడుగులు అనుకోండి,